స్కామ్ చేసింది కూడా ఒక అమ్మాయి. సో ఆ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఏమైంది? అమ్మాయి ఉంటుందన్న ఒక 36-40 మధ్యలో ఉంటుందన్న. 40 మధ్యలో ఉంటుంది. చాలా ఏజ్. పెళ్ళయింది ఆమెకి? పెళ్ళి అయినట్టే కనిపిస్తుంది. ఓకే. రూమ్లోకి వెళ్ళిరా? ఒక ప్లేస్ చెప్పింది, ఆ ప్లేస్కి వెళ్ళానన్న. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను టెంప్ట్ చేయడానికి ట్రై చేసింది. కంట్రోల్ చేసుకోక తనతో కమిట్ అయ్యాను. కమిట్ అయినావు అమ్మాయితో కమిట్ కావడం ఏందన్నా నువ్వు? అన్న నీకు సంబంధం చూసిందే ఆమె కదా. ఆ అమ్మాయి లైక్ నీకు సంబంధం కావాలంటే నువ్వు నాతో ఇట్లా పడుకో అట్లాగేనేమని అన్నదా? మన ఇద్దరం మధ్యలో ఉన్న ఫోటోలు, వీడియోలు నేను తీశాను. ఆ రోజు కలిసిన వీడియోలు అవన్నీ వాళ్ళకి చూపిస్తాను. నిన్ను టెంప్ట్ చేసింది, అన్నీ చేసిన తర్వాత ఫొటోస్ పెట్టుకొని అమ్మాయి వాళ్ళకి పంపిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. అమ్మాయి ఇప్పుడు నిన్ను 2 లక్షలు అడుగుతుంది. నువ్వు ఎంత ఇచ్చినావు? డబ్బులు ఇచ్చినావు ఏమన్నా? నేను 50,000 ఇచ్చాను. 50,000 ఇచ్చినావు అమ్మాయికి? డిలీట్ చేసింది ఆ ఫొటోస్? లేదన్న. అంటే మీరే ఇచ్చారు మేడం, అందులో నాకు మ్యాట్రిమనీలో మీరే ఇచ్చారు, అందుకని మీకు కాల్ చేసిన. లేకపోతే నాకెట్లా తెలుస్తుంది మీ నంబర్? సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. గైజ్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ అన్న వచ్చిండు. సో అన్న ప్రాబ్లం వింటే నేనే షాక్ అయినా. లైక్ ఈ విధంగా కూడా స్కామ్ జరుగుతుందా, లైక్ ఈ విధంగా కూడా స్కామ్ చేస్తారా? లైక్ పెళ్ళి పేరుతో లైక్ పెళ్ళిళ్ళు చేస్తా అని ఒక పెళ్ళి కానీ బ్యాచులర్ లైఫ్తోనే ఆడుకోవడం ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? అది ఒక అమ్మాయి స్కామ్ చేసింది కూడా ఒక అమ్మాయి. సో ఆ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఏమైంది అసలు అన్నతోని? లైక్ అన్న ఎన్ని డబ్బులు ఓడగొట్టుకున్నాడు ఈ స్కామ్ వల్ల? సో అది ఏంది, ఏం కథ అనేది ఒకసారి మనం అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న మీ పేరన్న? నా పేరు ఆనంద్ అన్న. ఆనంద్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? అమీర్పేట్. అన్న నీకు ఏమైంది, ఎట్లా స్కామ్ జరిగింది, ఆ అమ్మాయి నీకుతో ఎట్లా స్కామ్ చేసింది, ఏం కథ మొత్తం క్లియర్గా ఉన్నట్టుగా చెప్పన్న. అన్న నాకు యాక్చువల్లీ నేను జాబ్ చేస్తాను అన్న, మార్కెటింగ్. ఓకే. సో నాకు ఇంకా పెళ్ళి కాలేదు. ఓకే. ఏజ్ ఎంత ఉంటుంది అన్న మీది ఇప్పుడు? నాది ఒకటి 33 అట్లా ఉంటుంది. 33 ఉంటుంది. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఓకే. నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టానన్న. ఓకే. ప్రొఫైల్ పెడితే ఒక ఆమె నాకు ఫోన్ చేసిందన్న. ఓకే. నాకు ఫోన్ చేసి ఇలా మీ ప్రొఫైల్ నచ్చింది, నేను మ్యాచ్ చూస్తాను. అంటే ప్రొఫైల్ నచ్చింది అంటే ఆమెకి మీరు మ్యాచా, లేదంటే అంటే ఆమె పెళ్లి చేసుకుంటా అని చూసి? లేదన్న, ఆమె పెళ్లి చూస్తుందంట, మీడియేటర్, బ్రోకర్ ఆమె. ఓకే. అంటే మీకు మ్యాట్రిమనీలో మీకు మెసేజ్ చేసి ఇట్లా నేను పెళ్లిలో బ్రోకర్ని అని చెప్పేసి అని అన్నది. అవునన్న. ఓకే. సో తనను మీట్ అయ్యానన్న. తను మీట్ అయ్యి నా డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఓకే. సో నేను చెప్పిన తర్వాత తను కూడా మ్యాచ్ చూస్తాను అది ఇదని నా డీటెయిల్స్, మీరు ఎక్కడ ఉంటారు అన్నీ చెప్పిందన్న. అప్పుడు నాకు కొన్ని ఫోటోలు చూపించింది. ఎవరు అమ్మాయి? మీరు ఎక్కడ మీట్ అయింది? అమ్మాయితో డైరెక్ట్ మీట్ అయ్యారా? అంటే చాటింగ్ చేసిన తర్వాత అమ్మాయితో మీట్ అయినాను. ఓకే. అంటే అమ్మాయి ఏజ్ ఎంత ఉంటుంది అన్న? లైక్ అమ్మాయి ఉంటుందన్న ఒక 36-40 మధ్యలో ఉంటుందన్న. 40 మధ్యలో ఉంటుంది. చాలా ఏజ్. పెళ్ళయింది ఆమెకి? పెళ్ళి అయినట్టే కనిపిస్తుంది. ఫొటోస్ చూపించిన తర్వాత? ఫొటోస్ చూపించిందన్న. అందులో వాళ్ళ క్వాలిఫికేషన్ అవన్నీ చూపించి ఈమె ఇక్కడ ఇది చదువుకుంది ఇమేజ్ అన్నీ చెప్పిందన్న. నేను నిజమే కదా అని చెప్పేసి అందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసి నాకు కొంచెం నచ్చింది, కొంచెం మంచిగా ఉంది. ఈ చూపించి ఆమె చూపించిన ఫోటోలో ఒక ఫోటో చూసానన్న. ఒక అమ్మాయి నచ్చింది. ఓకే. సో అమ్మాయికి నచ్చి ఆమె డీటెయిల్స్ అన్నీ చెప్పానమ్మా. ఓకే. తర్వాత ఏమో చెప్పిందంటే అమ్మాయి చూసి ఓకే అమ్మాయి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను, దాంతోపాటు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి సెట్ చేస్తాను అది ఇదని చెప్పిందన్న. ఓకే. డబ్బులు ఏమన్నా తీసుకుందా? ఫస్ట్ చెప్పిందన్న. అంటే ఫస్ట్ ఆఫ్టర్ మ్యాచ్ అంతా ఫిక్స్ అయిన తర్వాత మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. సరే ఏం అవసరం లేదు అది అని చెప్పిందన్న. ఓకే. సరే నేను కూడా ఒప్పుకున్నాను అన్న. ఓకే ఫస్ట్ అయితే మనకి మ్యారేజ్ చేసుకుందాము అని. తర్వాత నేను ఆమె చెప్పిన దానికి నాకు నచ్చింది, తర్వాత ఒప్పుకున్నాను. ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిందన్న. ఫోన్ చేసి
వాళ్ళ డీటెయిల్స్ అడుగుతున్నారు, అది ఇది ఒకసారి కలుద్దాము అది ఇది అని చెప్పిందన్న. ఓకే. మీ డీటెయిల్స్ అవన్నీ చెప్పాను అది ఇది అని. నీకు ఆ అమ్మాయి నంబర్ కానీ లైక్ అవతల ఎవరైతే నీకు అమ్మాయి నచ్చిందో ఆ అమ్మాయి నంబర్ కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పింది ఓకే. ఆ అమ్మాయితో మాట్లాడిపించడం కానీ ఆ అమ్మాయిని కల్పించడం కానీ ఏం జరగలేదు. నేను వాళ్ళతో మాట్లాడి అన్నీ సెట్ చేసిన తర్వాత మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తాను అది ఇది అని చెప్పిందన్న, అంతే, ఇంకేం చెప్పలేదు. ఆ తర్వాత ఒకరోజు మేము మాట్లాడాలి అది ఇదని రమ్మని చెప్పింది. ఓకే. తను ఉన్న ప్లేస్కి రమ్మని చెప్పింది అన్న. ఒక సరే నిజం ఏదైనా డీటెయిల్స్ చెప్తుందేమో అని నేను వెళ్ళాను. తను ఒక ప్లేస్ చెప్పింది, ఆ ప్లేస్కి వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ కలిసిందన్న, కలిసి ఇలా ఇలా చెప్పింది, మళ్ళీ డీటెయిల్స్ చెప్పింది. మీరు తర్వాత వాళ్ళు మీ ప్రొఫైల్ అంతా పంపించాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అది ఇది అని చెప్పింది. ఓకే. సో వాళ్ళు ఒక డేట్ చెప్పిందని ఆ డేట్లో వస్తారు, వచ్చి మిమ్మల్ని వాళ్ళు కూర్చొని మాట్లాడుకోండి అది ఇదని, నేను ఉంటాను అది ఇదని చెప్పిందన్న. ఓకే. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఒక డేట్ చెప్పింది, ఆ డేట్లో వాళ్ళు మీరు కలిసి మాట్లాడుకోండి అని చెప్పింది. ఇక్కడ నాకు ఒక డౌట్ అన్న, మీరేమనుకోకండి. ఇక్కడ నీకు మ్యారేజ్ ఇంకా కాలేదన్న, మ్యాట్రిమోనీలో పెట్టినావు ఓకే, బ్రోకర్ని కలిసినావు ఓకే, అంటే లైక్ మన పేరెంట్స్ కూడా ఉంటారు కదా, లైక్ సంబంధాలు చూడడము అట్లా మీ పేరెంట్స్కి ఎవరికి చెప్పి పెట్టలేదా లైక్ సంబంధాలు చూడండి అది ఇది అని చెప్పేసి అని? అంటే మామూలుగా మాట్లాడడం జరిగింది, ఇప్పటివరకు ఎక్కడ నేను చూడలేదన్న, నాకేం సంబంధం రాలేదు. ఏం రాలేదు అందుకే నువ్వు మ్యాట్రిమోనీలో పెట్టినావు? నేను మ్యాట్రిమోనీ అప్రోచ్ అయ్యాను. ఓకే. సో అప్పుడు ఇది ఇట్లా పరిచయం అయింది, ఈ అమ్మాయి పరిచయం అయింది. ఓకే. తర్వాత తెలిసింది ఇంకా తను రమ్మన్న ప్లేస్కి వెళ్ళాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం రమ్మన్నప్పుడు నువ్వేం చేసినావు, వెళ్ళినావు డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత నీకు ఏమంటారు మళ్ళీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి అని అన్నది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రమ్మన్నదా లేకపోతే ఏంది? సెకండ్ టైం ఒకసారి కలుద్దాం రమ్మని చెప్పింది అన్న. మళ్ళీ సెకండ్ టైం కలుద్దాం రమ్మని చెప్పింది. ఓకే. సో తను ఏదో చెప్పుకుంటూ కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళిరా, ఒక ప్లేస్ చెప్పింది, ఆ ప్లేస్కి వెళ్ళానన్న. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ తను మాట్లాడుతుంది, తన డీటెయిల్స్ చెప్పి మళ్ళీ ఏదో మాట్లాడుతుంది. ఓకే. సంథింగ్ మాట్లాడి నన్ను టెంప్ట్ చేయడానికి ట్రై చేసిందన్న. టెంప్ట్ చేయడానికి ట్రై చేసి ఎవరైతే మ్యారేజ్ బ్రోకర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి, లేదంటే నువ్వు సంబంధం చూసిన మ్యారేజ్ బ్రోకర్ అమ్మాయి ఎవరైతే నీకు సంబంధం చూసిందో ఆ అమ్మాయి నేను టెంప్ట్ చేయడానికి ట్రై చేసిందన్న. ఇంకా నేను కంట్రోల్ చేసుకోక తనతో కమిట్ అయ్యాను. అమ్మాయితో కమిట్ కావడం ఏందన్నా నువ్వు? అన్న నీకు సంబంధం చూసిందే ఆమె కదా, పెళ్ళిలో బ్రోకరే ఆమె కదా, నువ్వు ఆమెతో కమిట్ అవ్వడం ఏంది? అంటే ఆమె చెప్పిన మాటలకి కొంచెం నేను అలా నువ్వు టెంప్ట్ అయిపోయినావు, నువ్వు కూడా కమిట్ అయిపోయినావు అమ్మాయితోని. ఆ అమ్మాయి టెంప్ట్ చేసింది. ఏమని చెప్పి టెంప్ట్ చేసింది అంటే లైక్ దగ్గరికి వచ్చి క్లోజ్కి వచ్చి టెంప్ట్ చేసిందా, లేదంటే ఆ అమ్మాయి లైక్ నీకు సంబంధం కావాలంటే నువ్వు నాతో ఇట్లా పడుకో అట్లాగేనేమని అన్నదా? అలా ఏం లేదు, మామూలుగా మాట్లాడిందన్న. మాట్లాడి టెంప్ట్ చేసింది. చూస్తాను అది చేసింది. ఓకే. తర్వాత అక్కడ నుంచి చూస్తాను సంబంధం ఎవరికి చెప్పొద్దు అది అని చెప్పింది. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో జరిగింది ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది. కాదన్న అది టెంప్ట్ చేసినప్పుడు నీకన్నా ఉండాలి కదా అన్న, లైక్ నేను ఇప్పుడు ఈ అమ్మాయి నాకు బ్రోకరు పెళ్లి చేసేది, నేను ఈ అమ్మాయితోనే ఇట్లా చేస్తున్నా, నేను ఈ అమ్మాయితో ఇట్లా చేయొద్దు అని కంట్రోల్లో ఉండే కదా నువ్వు. తర్వాత మళ్ళీ అది ఇట్లా జరగద్దని నేను వెళ్ళిపోయానన్న. ఓకే. అంటే అమ్మాయి అంతా చేసేసింది, అయిపోయింది. సరే ఈ అమ్మాయి సంబంధం చెప్పకుండా చెప్పకుండా నో ప్రాబ్లం, కానీ మళ్ళీ ఇట్లా జరగకూడదు అనుకుంటాను. ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు అన్నీ రెడీగా ఉన్నారు, వాళ్ళు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, సంబంధం ఫిక్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అది అని చెప్పిందన్న. ఎవరు? వేరే అమ్మాయి వాళ్ళు ఎవరైతే సంబంధం చూసిందో. ఓకే. తర్వాత అప్పుడు ఒక షాక్ ఇచ్చింది, ఏంటంటే అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అప్పటి నుంచి. ఈ అమ్మాయి బ్రోకర్ ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది? మిమ్మల్ని ఆ సంబంధం చూశాను, మన ఇద్దరం మధ్యలో ఉన్న ఫోటోలు వీడియోలు నేను తీశాను, ఆ రోజు కలిసిన వీడియోలు అవన్నీ వాళ్ళకి చూపిస్తాను,
మీ సంబంధం చేసిన సంబంధం క్యాన్సిల్ అయిపోద్ది, అది ఇదని బ్లాక్మెయిల్ చేస్తుంది, నాకు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుంది అప్పటి నుంచి. క్యాన్సిల్ చేసుకోమని. మరి నీకేం చేసేది ఉంది అంటే అమ్మాయి ఫొటోస్ తీసుకున్నదా మీరిద్దరు ఏమంటారు లైక్ ఇంటిమేట్ అయ్యేటప్పుడు? ఎవరు ఆ బ్రోకర్ అమ్మాయి? లేదన్న, నేను అవన్నీ ఏం గమనించలేదు. అవన్నీ ఏం గమనించలేదు నువ్వు? నువ్వు గమనించకుండా ఎట్లున్నావు అన్నా నువ్వు? ఆ అమ్మాయి అన్నిగానం చేస్తుంటే ఆ ఫొటోస్ తీసుకున్నదని నీకు చెప్పింది, నీకు తెలుసా నిజంగానే ఆ ఫొటోస్ ఉన్నాయని? నీకు ఏమైనా పంపిందా? నీకు పంపిందన్న, వాట్సాప్లో పంపింది. నువ్వేనా అది? నేనే అన్న. మరి అది ఎప్పుడు తీసిందో నాకు కూడా తెలియదు. గమనించకుండా ఎట్లున్నావు అన్న? ఆ అమ్మాయి అంతగానం నీతో టెంప్ట్ చేస్తుంది, ఆ ఫొటోస్ తీస్తుంది అంటే నువ్వు గమనించకుండా ఎట్లున్నావు? నీకు తెలియదా ఫొటోస్ తను తీసుకుంటుందని చెప్పేసి? తెలియదు, నేను చూడలేదు ఆ సమయంలో. సరే ఓకే, అమ్మాయితో నువ్వు టెంప్ట్ అయినావు, అమ్మాయి ఫొటోస్ తీసుకుంది నీతోని. ఆ ఫొటోస్ ఏమంటుంది అమ్మాయి? వాళ్ళకి పంపిస్తా, సంబంధం క్యాన్సిల్ చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది మళ్ళీ. బ్లాక్మెయిల్ చేస్తుంది, లేదంటే నాకు డబ్బులు ఇవ్వు, లేదంటే ఇవన్నీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తుందన్న. సంబంధం క్యాన్సిల్ చేసుకుంటా అంటే ఓకే, కానీ పట్టించుకోలేదన్న. ఫస్ట్లో పట్టించుకోలేదు, తర్వాత మాటికి ఫోన్ చేస్తుంది, తర్వాత మెసేజ్లు పెట్టింది, నేను ఈ ఫోటోలన్నీ వైరల్ చేస్తా అది ఇదని మెసేజ్ పెడుతుంది. నీకు అయ్యే పెళ్ళి కూడా కాదు అప్పుడు. అంటే ఆమె స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ క్లియర్గా నాకు అర్థమైంది చెప్తున్నా. లైక్ నిన్ను పట్టుకుంది, నీకు ఎట్లాగో పెళ్ళి కావాలి, నీకు ఇప్పుడు ఎట్లయినా నువ్వు పెళ్ళి చేసుకోవాలి కాబట్టి ఆమె ఏం చేసింది, నీతో పరిచయం నీకు మంచిగా క్లోజ్ అయ్యింది, నిన్ను పిలుచుకుంది, నిన్ను టెంప్ట్ చేసింది, నీతో అన్నీ చేసిన తర్వాత ఫొటోస్ పెట్టుకొని అమ్మాయి వాళ్ళకి పంపిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. ఇక్కడ నువ్వు అమ్మాయి వాళ్ళకి పంపిస్తా అంటే లైక్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంది, భయపడవచ్చు అమ్మాయి వాళ్ళకి పంపించొద్దు అని, లేదంటే పంపించుకో, క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు అనొచ్చు. కాబట్టి అవి 2 క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు నువ్వు ఉన్నావు అనుకో. ఆ అమ్మాయి ఏం చేసింది, సోషల్ మీడియాలో పెడతా అది ఇది అని చెప్పేసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. సరే నువ్వు ఆ అమ్మాయి వాళ్ళకి పంపిస్తా అని చెప్పేసి అన్నది ఫొటోస్, అప్పుడు నువ్వేమన్నావు? నేను వద్దండి అలా చెప్పాను ఫస్ట్, ఏం చేయదు అట్లాంటి ఏం చేయొద్దంటే వినలేదు, డబ్బులు డిమాండ్ చేసింది అన్న. ఎంతవరకు డిమాండ్ చేసింది? 2 లక్షలు. 2 లక్షలు డిమాండ్ చేసింది. 2 లక్షలు ఇస్తే ఏంటంటే ఆ సంబంధం సెట్ చేస్తుంది, ప్లస్ ఫొటోస్ డిలీట్ చేస్తా అని చెప్పింది అన్న. నాకు సంబంధం వద్దు, ఫొటోస్ కూడా నువ్వే పెట్టేసుకో అనేది ఉండే. ఫొటోస్ పెట్టేసుకో అంటే మళ్ళీ ఆమె ఫేస్బుక్లో, ఇన్స్టాలో వైరల్ చేస్తా అన్నదేమో. ఇప్పుడు అమ్మాయి దగ్గర నీ ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయన్న. కాదన్నా, నువ్వు అట్లెట్లా నమ్మినావు అన్నా? మరి నువ్వు అమ్మాయిని, నువ్వు నీది కూడా తప్పు ఉంది కదా. నా అమ్మాయితో పోయి నువ్వు అమ్మాయి టెంప్ట్ కావడం, ఎందుకంటే నువ్వు పెళ్ళి కావాలి అనుకున్నావు, నువ్వు అమ్మాయి పిలవగానే పోయినావు, ఓకే అక్కడ ప్రాబ్లం, అక్కడ ఏం లేదు. ఆ అమ్మాయి పిలిచిన దాని తర్వాత ఆ అమ్మాయికి దగ్గరకు వస్తుంది, క్లోజ్ అవుతుంది, టెంప్ట్ చేస్తుంది అంటే అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఆ అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి. కనీసం నీకు ఆలోచన కూడా కలగలేదా అమ్మాయి అట్లా చేసేటప్పుడు? ఆ క్షణంలో ఆలోచించలేదన్న అవన్నీ. సో ఏంటంటే ఇది నాకు జరిగింది, మళ్ళీ ఇంకెవరికి జరగద్దని ఉద్దేశంతో. ఓకే, అమ్మాయి ఇప్పుడు నిన్ను 2 లక్షలు అడుగుతుంది. నువ్వు ఎంత ఇచ్చినావు, డబ్బులు ఇచ్చినావు ఏమన్నా? నేను 50,000 ఇచ్చాను. 50,000 ఇచ్చినావు అమ్మాయికి. డిలీట్ చేసింది ఆ ఫొటోస్? లేదన్న, మొత్తం కట్టిన తర్వాత డిలీట్ చేస్తాను. ఇంకా ఎక్కువ అడుగుతుంది. ఇప్పుడు అమ్మాయి నీకు కాంటాక్ట్లో ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు అన్న, లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదు. 50,000 ఇచ్చినావు. ఇంకా ఎంత అడుగుతుంది? ఇంకా 150,000 అడుగుతుంది. ఓకే, నేను చెప్పినట్టు 150,000 అడుగుతుంది అంటే నేను చెప్పినట్టు చేస్తే, ఒకవేళ అమ్మాయిని పట్టుకుంటే మనము, ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ చేసేదే ఫ్రాడ్ కాబట్టి ఆ అమ్మాయి మనకు దొరకపోవచ్చు. ఒకవేళ మనం ఇట్లా కాంటాక్ట్ అయినా కానీ సరే ఆ అమ్మాయి అలర్ట్ కావచ్చు, లైక్ వీళ్ళు నా మీద ఏమైనా లైక్ ఇట్లా చేస్తున్నారా, ఆర్ నన్ను పట్టుకోవడానికి ఏమైనా చేస్తున్నారా, లైక్ నువ్వేమైనా చేపిస్తున్నావు అన్నట్టు అనుకోవచ్చు. కాబట్టి నాకు ఒకసారి నాకు అమ్మాయి నెంబర్ ఇయ్యి అన్న. ఆ అమ్మాయి నెంబర్ ఇయ్యి, నేను ఏం చేస్తానంటే అమ్మాయికి కాంటాక్ట్ అయ్యి నాకు ఒక 2-3 డేస్ టైం ఇవ్వు. నేను అమ్మాయితో కాంటాక్ట్ అయ్యి నేను అమ్మాయిని పిలిపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమము. ఆ అమ్మాయి వచ్చింది అంటే వెంటనే నేను కాంటాక్ట్ అవుతా. ఇప్పుడు నీకు అమ్మాయి దొరకట్లేదు, అమ్మాయి దగ్గర నీ ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ డిలీట్ చేయాలి. ఆ అమ్మాయి నీకు 50,000 తీసుకుంది, 50,000 ఇప్పియాలి, అంతేనా? సో గైస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అవుతున్నారో, ఈ అన్నకి జరిగినట్టు మీకు కూడా జరగవచ్చు. సో మీకు ఇట్లా జరగొద్దు అనుకుంటే కనుక మీరు చాలా అలర్ట్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు
మీరు కంట్రోల్లో ఉంటే మంచిది, లేదంటే మీకు కూడా ఈయనకి జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది. ఆమె ఎప్పుడు ఫొటోస్ తీసుకుంది ఏంది అని కూడా తెలియదు అని చెప్పేసి అన్న అంటున్నాడు. సో అది అన్న, నేనైతే ఒకసారి నాకు అమ్మాయి నంబర్ ఇయ్యి, నేను ఒకసారి అమ్మాయికి కాంటాక్ట్ అయ్యి ఒకవేళ పట్టుకునే విధంగా ఉంది, వచ్చే విధంగా ఉంది అంటే నేను నా ఎఫర్ట్స్ పెట్టి నేను ట్రై చేస్తాను అన్న, 100% ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తాను. ఒకవేళ వచ్చింది పట్టుకున్నాను అంటే ఓకే, లేదు రాలేదు అంటే కనుక నువ్వు ఆ అమ్మాయికి పైసలు ఎట్లా ఇచ్చినావు? నువ్వు 50,000 క్యాష్ ఇచ్చినావా? క్యాష్ ఇచ్చినావు. క్యాషే తీసుకుంటారు ఇట్లాంటి స్కామ్లు చేసేటోళ్ళే ఆఫ్ కోర్స్. చూద్దామన్న, ట్రై చేద్దాము. ఒకవేళ దొరికిందంటే ఓకే, లేదు అంటే ఇంకా మనం ఫర్దర్గా ఏం చేయాలో నేను చెప్తాను నీకు. సో గైస్, మనం ఇప్పుడైతే ఆ ఆంటీకి అయితే కాల్ చేస్తున్నాము. కాల్ చేసి నేను మాట్లాడతా ఒకసారి ముందు, ఎందుకంటే నాకు కూడా తెలియాలి ఆమె ఏంది ఏం కథ అని చెప్పేసి. సో ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న ఒకసారి ఆమె నంబర్ ఇయ్యరా? హలో హలో మేడం, లక్ష్మి గారా మేడం మాట్లాడేది? హలో అవునండి. మేడం, ఇట్లా మీరు నాకు మ్యాట్రిమోనీలో మెసేజ్ చేశారు కదా మేడం, నంబర్ ఇచ్చారు మీరు. మీ పేరు? నా పేరు శివ మేడం. శివానా? వేరే నేమ్తో పెట్టాను నేను, అది నేమ్ ఏమి ఉండదు దాంట్లో మ్యాట్రిమోనీలో, జస్ట్ నా ఫొటోస్ ఉంటాయి అంతే. మీరు నాకు మెసేజ్ చేశారు మ్యాట్రిమోనీలో, నంబర్ ఇచ్చారు, అందుకని మీకు కాల్ చేశాను మేడం. అంత గుర్తురావట్లేదే. గుర్తుకు రావడం లేదా? అదే మేడం, మీరు నంబర్ ఇచ్చారని చెప్పేసి నేను కాల్ చేశాను. మీరు మ్యారేజ్ సెట్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. మీరు లైక్ మ్యారేజ్ సెట్ చేసే బ్రోకర్ అని చెప్పేసి అన్నారు. అందుకని మీరు అదే కదా మేడం, మీరు మ్యారేజెస్ సెట్ చేసే వాళ్ళే కదా? అవును, బట్ మీకు ఈ నెంబర్ ఎలా తెలుసు? అంటే మీరే ఇచ్చారు మేడం, అందులో నాకు మ్యాట్రిమోనీలో మీరే ఇచ్చారు, అందుకని మీకు కాల్ చేసిన, లేకపోతే నాకెట్లా తెలుస్తుంది మీ నంబర్? సరే, ఓకే. ఇప్పుడు ఏంటి సమస్య? అంటే సమస్య ఏం లేదు మేడం, నాకు మ్యారేజ్ అవ్వడం లేదు, నా ఏజ్ కూడా చాలా తక్కువనే, 25 ఉంటుంది. నాకు ఏంటంటే తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. సో నేను ఏం చేసుకున్నా సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా, మ్యాచెస్ కూడా ఎక్కడ కుదరడం లేదు నాకు మ్యాచెస్. సో మీరు ఏమైనా మ్యాచెస్ లైక్ మ్యాట్రిమోనీని నేను అంత నమ్మదలుచుకోలేను. సో అట్లా మీరు నంబర్ పెట్టేసరికి ఇంకా మీరు చూస్తారు కదా అని చెప్పేసి నేను మీకు కాంటాక్ట్ అయ్యాను. సో ఆఫ్లైన్లో మీరు ఏమైనా లైక్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ కాకుండా ఆఫ్లైన్లో మీరు ఏమైనా మ్యాచెస్ చూస్తారా అని చెప్పేసి కాల్ చేశాను మేడం నేను. ఓకే, బట్ అసలు మీకు ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు? అంటే పెళ్ళి అవ్వట్లేదు కాదు మేడం, పెళ్ళి సంబంధాలు నాకు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మా వాళ్ళు కూడా చూశారు, కొన్ని నాకు నచ్చలేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా చూస్తే మీ దగ్గర నుంచి ఏమన్నా సంబంధాలు వచ్చేటివి ఉంటే నాకు ఏమన్నా నచ్చొచ్చు అని చెప్పేసి అని మీకు కాల్ చేశాను. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మేడం నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటాను మేడం నేను. అవును మేడం, నా శాలరీ వచ్చేసి ఉంటుంది మేడం, ఒక 50,000 వరకు నా శాలరీ ఉంటుంది. నా ఏజ్ వచ్చేసి 25 మేడం. మీకు నా పిక్స్ పంపించమంటే మీకు ఈ నెంబర్కి వాట్సాప్లో పిక్స్ కూడా పంపిస్తాను మేడం. ఓకే, పంపించండి. ఓకే. హలో హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి మేడం. అదే శాలరీ ఎంత ఉన్నారు? అర్థం కాలే మేడం. ఇప్పుడు శాలరీ శాలరీ మేడం 50,000 దాకా వస్తుంది మేడం నాకు. ఓకే, వస్తుంది. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మేడం డాడీ లేడు, మమ్మీ ఒక్కతే ఉంటుంది. సో మమ్మీ కూడా లైక్ ఆమెకి ఇష్టమే, లైక్ నేను ఏ మ్యారేజ్ చేసుకున్నా ఆమెకి ఇష్టమే, కానీ లవ్ మ్యారేజ్ అయితే చేసుకోదలుచుకోలేను నేను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉండేది హైదరాబాద్లోనే మేడం. మీరు ఎక్కడ మేడం ఉండేది? నేను పక్కనే వేరే దగ్గర ఉన్నాను. అంటే హైదరాబాదే హైదరాబాదే, బట్ వేరే పని పైన బయటకు వస్తున్నాం. ఓకే మ్యామ్. మీరు ఎక్కడ మీ ఏరియా? మేడం మా ఏరియా వచ్చేసి ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఐడియా ఉందా మేడం? ఇక్కడ చైతన్యపురి దిల్సుఖ్ నగర్ అని చెప్పేసి అంటారు, ఐడియా ఉందా? ఇక్కడే మేడం మా ఏరియా. అంటే ఇప్పుడైతే నేను మమ్మీ మా అన్నయ్యతో ఉంటుంది, నేను బ్యాచిలర్గా ఉంటాను నేను. అవునవును మేడం, నేను ఒక రూమ్ ఉంది నాకు సెపరేట్గా, ఆ రూమ్లో ఉంటాను నేను. నా వర్క్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకుంటాను అలా. ఓకే, ఓకే.
డైరెక్ట్గా వచ్చి కలుస్తారు. ఎప్పుడు కలుస్తారు మేడం? మీరు ఫ్రీగానే ఉన్నారా? ఎప్పుడు మేడం ఫ్రీ అంటే ఎప్పుడు ఎప్పుడు వచ్చి కలుస్తారు చెప్తే నేను ఫ్రీగా ఉన్నానో లేదో చెప్తాను. నేను కొంచెం పని ఒక 5-10 మినిట్స్ అయిపోయింది, నేను బయటికి వస్తుంది. ఓకే ఓకే అంటే ఇప్పుడే కలుస్తారా? ఈరోజే? ఈ రోజే కలుస్తాను. ఓకే మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మేడం ప్రెసెంట్? నేను ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్లో ఉన్నారా? ఓకే మేడం. మీరు రాగలుగుతారా మేడం? మరి మీకు లొకేషన్ పెట్టమంటారా మరి? ఓకే, నేను డైరెక్ట్గా వచ్చి మ్యాక్సిమం మొత్తం మీకు చెప్తాను ఏంటనేది. ఓకే మేడం. మేడం డబ్బులు ఎంత అవుతాయి అనేది వచ్చాకే చెప్తారా లేదంటే అన్నీ వచ్చాకే చెప్తాను. అన్నీ వచ్చాకే చెప్తారా? ఓకే మేడం. నేను మీకు వాట్సాప్లో లొకేషన్ పెడుతున్నాను, వచ్చి కాల్ చేయరా నాకు? ఏంటండి? వాట్సాప్లో లొకేషన్ పెడుతున్నాను మీకు, మీరు వచ్చి కాల్ చేస్తారా అంటున్నాను మేడం. సరే, ఓకే మేడం ఒక్కరే వస్తారా లేదంటే ఎవరైనా వస్తారా మేము? నేను ఎక్కువనే వచ్చాను. ఓకే మేడం. నేను అదేంటి ఇంట్లో మీరు ఒకరే ఉన్నారా? ఇంకా లేదు లేదు మేడం, ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఇప్పుడు, తన డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఒక్కడినే ఉన్నాను. ఓకే, పెట్టండి లొకేషన్ పెట్టండి, నేనే వచ్చేస్తాను ఒక 10 మినిట్స్ వచ్చేస్తాను. ఓకే మేడం. ఓకే ఓకేనా? ఓకే మేడం. నేను లొకేషన్ పెడుతున్నాను చూడండి మీకు. సరే. ఇక్కడ నేను ఆమెతోని ఎందుకు మ్యాట్రిమనీలో నంబర్ ఇచ్చి నేను డైరెక్ట్ ఆమెతో నేను మాట్లాడాలంటే లైక్ వేరే వాళ్ళు నంబర్ ఇచ్చిర్రు అది ఇది అని చెప్తే ఆమె లైక్ ఏమన్నా పట్టుకోవడానికి చూస్తుర్రు అట్లాగే ఏమన్నా అనుకోవచ్చు. సో ఒకవేళ ఆమె మ్యాట్రిమనీలో నీకు మెసేజ్ చేసింది అంటే వేరే వాళ్ళకు కూడా చేస్తుండొచ్చు కదా. సో అట్లనే నాకు చేసింది అన్నట్టు నాకు చేసింది మెసేజు అన్నట్టు నేను ఆమెకి ఇట్లా చెప్పేసిన, లైక్ ఏదైతే అది అని చెప్పి చెప్పేసిన. అక్కడ ఆమె ఏమైతే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకోటి నువ్వు ఆమె చూసినావా, నేను ఇలా చైతన్యపూర్లో ఉన్నా అంటే ఆమె దగ్గర ఏరియా ఏదని చెప్పేసి తెలుసుకొని ఎల్బీ నగర్ అని చెప్పి చెప్పింది ఆమె అయితే ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి అన్నదన్న. మన అదృష్టం ఇది, వస్తున్నా అని చెప్పేసి అనడం. నువ్వేం చేయాలంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉండకు, నువ్వు వెళ్ళిపో, వచ్చి ఏం మాట్లాడుతుందో చూస్తా. చూసిన దాని తర్వాత నీకు ఎప్పుడు రావంటానో అప్పుడు రా, లేకపోతే నువ్వు పైన ఉండన్నా, పైన లేకపోతే వేరే రూమ్లో ఉండో. ఆమె వచ్చి ఏం మాట్లాడుతుందో చూద్దాం. చూసిన దాని తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే ఏమన్నా స్టంట్లు చేసింది అనుకో, ఇప్పుడే పట్టేసుకొని సీదా పిఎస్కి వెళ్ళిపోదాం. చూద్దాం, అంటే చూసేటోళ్ళకి కూడా తెలియాలి ఆమె ఏ విధంగా స్కామ్ చేస్తుంది ఏంది అని చెప్పేసి. ఇంకొకటి మనకు ఒక ప్రూఫ్ కూడా వస్తుంది. మన దగ్గర నుంచి పైసలు గుంజేదాకానైతే ఆమె పోదు కాబట్టి ఆమె మన దగ్గర నుంచి ఎట్లయినా పైసలు గుంజడానికే చూస్తుంది. సో అప్పటి వరకు ఆమె ఏం చేస్తుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది మనం మొత్తం కెమెరా పెట్టి రికార్డ్ చేద్దాం సరేనా. అప్పటి వరకు ఆమెకైతే లొకేషన్ పెట్టేసినా, నువ్వు వేరే రూమ్లో ఉండు సరేనా. ఓకే.